అందరికీ నమస్తే. మనం ఇప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఓ వార్తను తీసుకొచ్చిండు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న. మరి చూద్దాం ఆ అన్న రాసిన వార్త ఏంది, అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, అంటే ఆ కార్యాలయం వల్ల మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, అసలు ఏం జరిగింది ఆ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అన్న ముచ్చట చూద్దాం. ఇక ధృవీకరణ పత్రాలు, నిర్మాణ అనుమతులకు ఆటంకాలు, రామగుండం నగరపాలక సంస్థలో అప్డేట్ గాని డిజిటల్ కి 15 రోజులుగా నిలిచిన సేవలు, కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు, ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, జరణ ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే నిర్మాణ అనుమతుల పత్రాలు దొరుకుతలేవాట. మరి 15 రోజుల నుంచి డిజిటల్ కి అనేది అప్డేట్ కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మనం గత నెల నుంచి మాట్లాడుకుంటున్నాం. సారు రామగుండం మున్సిపల్ కమిషనర్ సారు లీవ్ లో వేయిండు, లీవ్ పెట్టుకొని వేయిండు, సెలవుల మీద వేయిండు. సారి అత్యవసర పరిస్థితులలో వల్ల వెళ్ళిండా, లేకపోతే రామగుండం నియోజకవర్గంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏంది సార్ పైన ఒత్తిళ్ల వల్ల పోయిందా అనేది మనకి ఇంకా తెలియదు. కానీ పూర్తిగా ఏదైనా కూడా సార్ కమిషనరు ఇక్కడ నుంచి బదిలీ కావాలన్న ఉద్దేశంలో పోయిండు అని చెప్పేసి ఆ మధ్యలో వార్త చక్కర్లు వచ్చింది. ఇక అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ సారు ప్రభుత్వం కేటాయించిన సెల్ ఫోన్ కూడా కార్యాలయంలోనే వదిలేసి పోయిండు, అంటే ఇచ్చేసి వెళ్ళిండు అని చెప్పేసి చెప్పారు. ఇక అది ఏం జరిగింది, అసలు రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సార్ ఇప్పటి వరకు రాలేదు. ఇక అది రాలేదు కాబట్టి మరి సేవలు ప్రజలకు అందియాలి కాబట్టి అదనపు బాధ్యతలుగా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేడంకి ఇచ్చిర్రు. మరి 15 రోజులుగా మేడంకు బాధ్యతలు ఇచ్చినా కూడా ధృవీకరణ పత్రాలు, నిర్మాణ పత్రాల అనుమతి పొందడానికి డిజిటల్ కీ అనేది అవసరం. మరి ఆ పత్రాలు పొందాలంటే డిజిటల్ కి మేడం తీయాల్సి ఉంటది, కానీ ఇవ్వట్లేదు. 15 రోజుల నుంచి ఇవ్వట్లేదు. బాధితులు అంటే దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా అది అప్డేట్ కాలేదని చెప్తున్నారు అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. అసలు ఏంది, ఎందుకు ఆగిపోయిందో కూడా, అంటే పూర్తి బాధ్యతలుగా నగర కమిషనర్ ఎందుకు కేటాయించలేకపోతున్నారు. మరి ఎవరు కూడా ఒకప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి రావాలంటే ఆనందంగా వచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు గత 5 ఏళ్ల నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేయాలి, కమిషనర్ రావాలంటే ఎందుకు వెనక ముందవుతారు? మరి అలా బాధే లేని అసలు ఇక్కడ ఏంది, ప్రజానాయకుల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పెరుగుతాయా, లేకపోతే పైసలు లేవు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా నిధులే లేవు, అందుకే వచ్చి ఏం చేసేది లేదు, అక్కడ అభివృద్ధి ఏం జరగదు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అది తెలియదు. కానీ పూర్తిగా అయితే డిజిటల్ కీ అనేది ఆగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. నగరపాలక సంస్థలో ఇన్ఛార్జి కమిషనర్ పాలన కొనసాగుతుంది. కమిషనర్ గా ఉన్న సిహెచ్ శ్రీకాంత్ గత నెల 19వ తేదీ నుంచి సెలవులు పెట్టి వెళ్లిపోయాడు. బదిలీ యత్నంలో ఉన్న ఆయన వ్యక్తిగత అవసరాల పేర సెలవులు పొడిగించుకుంటూ వస్తున్నారు. మొదట ఆయన స్థానంలో ఎస్సీ శివానంద్కు బాధ్యతలు అప్పగించిన కలెక్టర్ అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీకి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. సాధారణంగా 3-4 రోజుల సెలవుల తర్వాత ఎఫ్ఏసి ఇచ్చి అధికారి డిజిటల్ కీకి అప్డేట్ చేస్తారు. డిజిటల్ కీ ఉంటేనే జరణ మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పనులకు సంబంధించిన అసైన్మెంట్లు, భవన నిర్మాణాల అనుమతులు తదితర పత్రాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. గత నెల 19వ తేదీన కమిషనర్ శ్రీకాంత్ సార్ వెళ్ళినప్పటి నుంచి డిజిటల్ కీ అప్డేట్ కాలేదు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కీ అప్డేట్ కావాల్సి ఉంది. సాధారణంగా సంబంధిత ఏజెన్సీ 1-2 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. దీంతో 15 రోజులుగా కార్పొరేషన్ నుంచి ధృవీకరణ పత్రాలు, అనుమతులకు సంబంధించిన సేవలు నిలిచిపోయాయి. దీంతో పలువురు దరఖాస్తుదారులు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తీవ్రంగా తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సారు శ్రీకాంత్ సార్ 19వ తారీఖు పోయిన నెల 19వ తారీఖు రోజు, గత నెల 19వ తారీఖు రోజు లీవ్ పెట్టి సొంత అవసరాలు ఉన్నాయని చెప్పేసి పోయినా అని చెప్పేసి చెప్తున్నారు. సారు సొంత అవసరాల కోసం పోయినా, బదిలీ కోసం, బదిలీ స్థాన మార్పిడి కోసం పోయినా, దేనికోసం పోయినా కూడా 1-2 రోజులలో ఎవరికైతే అదనపు బాధ్యతలు ఇస్తారో వాళ్ళ యొక్క డిజిటల్ కీని సంబంధిత
శాఖ లేదంటే సంబంధిత ఏజెన్సీ డిజిటల్ కీని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో మరి ఎందుకు చేస్తలేరో తెలియదు, మరి ఎందుకు జాప్యం జరుగుతుందో తెలియదు. కానీ దీనికి కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదంటే ప్రజలను ఇట్లనే ఇబ్బంది పెట్టాలి, ప్రజలకు ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు అవసరం ఉన్నోళ్ళు, మరణ ధృవీకరణ పత్రాలు అవసరం ఉన్నోళ్ళు, వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళతోటి మాకేందని రాజకీయ నాయకులు, వాళ్ళతోటి మాకేందని మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారేమో అనుకుంటా. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రజలు అనగానే, ప్రజల యొక్క అవసరాలు అనగానే ఎందుకు ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తారో అర్థం కాదు. కానీ మరి వాళ్ళకి వచ్చే జీతం కూడా ప్రజలచే వస్తున్నది, ప్రజలు కట్టిన జిఎస్టీల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతూనే వీళ్ళకు కూడా జీతాలు, ఉద్యోగులకు జీతాలు వస్తాయి అన్న ముచ్చట ఆలోచన ఉండదేమో వాళ్ళకు. ఇక సార్ పోయిండు, సార్కి అవసరం ఉండి పోయిండా లేకపోతే సారు నిజంగానే బదిలీ కోసం పోయిండా అనేది తర్వాత విషయం. ఎవరున్నా కూడా బదిలీ గురించి కానీ సారు సెలవుల గురించి కానీ ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. సారు సొంత అవసరాల కోసము లీవ్ పెట్టుకొని పోయిండు. ఒకవేళ సార్ బదిలీ కోసమే వెళ్ళిండు అనుకుంటే అదనపు బాధ్యతలు అరుణశ్రీ మేడంకి ఇచ్చినప్పుడు 15 రోజులు గడుస్తున్నది. మరి ఆ 15 రోజుల నుంచి ఏది డిజిటల్ కి ఇవ్వాల్సి ఉంటుంది. జనన ధృవీకరణాలకు, మరణ ధృవీకరణాలకు, నిర్మాణ అనుమతులకు అన్నిటికీ చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ చేయాల్సి ఉన్నా కూడా పట్టింపు లేకుండా ఉండడం అనేది ఏది సంబంధిత ఏజెన్సీకి పట్టింపు లేదు అన్న ముచ్చట క్లియర్ గానే అర్థమవుతుంది. మరి ప్రజల యొక్క ఇబ్బందులు, శంకుస్థాపనలు, ఏది ప్రభుత్వం ద్వారా శంకుస్థాపన బోర్డులు పెట్టి శంకుస్థాపన ఎత్తే ప్రజల అభివృద్ధి జరగదు. ప్రజలకు అవసరమైన పత్రాలు కావచ్చు, ప్రజలకు అవసరమైన ఏది పౌర సమాచారాల సేవలు ఏమైనా కూడా ప్రజలకు అవసరమైన సేవలు అందించినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ అధికారులు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు లేని సేవలు, ఇప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో ఆయనకు ఒక అవసరం పడి ఉంటుంది. ఆయన ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాలలో అవసరం ఉండి కావచ్చు, జన ధృవీకరణ పత్రాలు కావచ్చు, ఏ పత్రమైనా కూడా ఏదో ఒక రకంగా ఆ కుటుంబానికి ఉపయోగపడతాయి. మరి ఉపయోగపడే విధంగా అందించాల్సిన సర్టిఫికెట్లు లేదంటే అందించాల్సిన ధృవీకరణ పత్రాలను సమయానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కార్పొరేషన్ కార్యాలయంలో. మరి అట్లాంటి పత్రాలను అందించలేకపోతుంది 15 రోజుల నుంచి అంటే సిగ్గుపడాల్సిన ముచ్చట అనేది చెప్పుకోవాలి. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన. ఏంది రాజకీయ ఒత్తిళ్ల వల్లనే లేదా నువ్వులు చెప్తారు, లేదు సార్ వచ్చేంత వరకు మేము ఇయ్యం డిజిటల్ కి అని ఇంకోరు చెప్తారు. ఇక ఏది చెప్పినా ఎట్లా చెప్పినా కూడా ఏజెన్సీ 2 లేదా 3 రోజులలో ఖచ్చితంగా డిజిటల్ కి అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎందుకు అప్డేట్ చేస్తలేదో, ఏం చేస్తుందో కూడా అర్థం కాలేదు. ఇక నేను సీదా అరుణశ్రీ మేడంకే చెప్పేది, అంటే మేడం గారు మీరు ఎక్కడున్నా మా వార్త చూస్తే కనుక మీకు చెప్పేది ఏంటంటే ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల మరణ ధృవీకరణ పత్రాలు, అదే విధంగా భవన నిర్మాణ పత్రాలు. మరి భవన నిర్మాణాలు అంటే మన కార్పొరేషన్ కే ఆదాయం అనేది పెరుగుతుంది. ఇటు ధృవీకరణ పత్రాలు ఏమున్నా కూడా అవి కూడా మీసే ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనేది పెరిగేదే. మరి ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యాన్ని వహిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదో ఒకసారి ఆలోచన వేయాలా మేడం. అదే విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న సమస్యల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం. ఇవి మీరు ప్రత్యేకంగా మరొకసారి డిజిటల్ కీ పైన ఈ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ప్రజల అవసరాల మేరకు ఖచ్చితంగా డిజిటల్ కి అప్డేట్ అయ్యే విధంగా చూడాలని మా ఛానల్ ద్వారా ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం. ఇది ప్రజలారా ధృవీకరణ పత్రాలు, నిర్మాణ అనుమతులకు ఆటంకాలు జరుగుతున్న ముచ్చట్లు.